మీరు కొనే పురుగుల మందు డబ్బాల వెనకాల ఖచ్చితంగా ఈ రంగులని మీరు గుర్తించాలి. అదేంటిదంటే ఫస్ట్ వచ్చేసి ఎరుపు రంగు. ఇది ఎంత డేంజర్ అంటే ఒక మనిషికి అంత డేంజర్. అది కొద్ది స్థాయిగా మన ముక్కులో నుంచి గానీ, మన చెవులలో నుంచి గానీ, మన నోట్లో నుంచి గానీ లోపలికి వెళితే మన లోపట ఉన్న అవయవాలను అది డ్యామేజ్ చేసి మనని చావుకు కూడా దారితీస్తుంది. రెండో మిక్కిలి ప్రమాదకరమైన కలర్ ఏంటిది అంటే అది పసుపు రంగు, ఎల్లో కలర్. ఇది కూడా చాలా అంటే చాలా డేంజర్. దీన్ని కూడా మనం కొద్ది స్థాయిలో కూడా మన బాడీ లోపలికి పోనీయరాదన్నమాట. మూడో రంగు ఏంటిది అంటే నీలం రంగు, అదే బ్లూ కలర్. ఇది ఈ పసుపు రంగు, ఎరుపు రంగు అంత డేంజర్ కాకపోవచ్చు కానీ అధిక స్థాయిలో మన లోపలికి పోతే దీని వల్ల కూడా చాలా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. మరి అన్నిటికంటే ఆఖరి కలర్ ఏంటిది అంటే అదిగో ఆకుపచ్చ కలరు. ఇది మన మనుషులకి అంత డేంజర్ కాదు, కానీ మనము దీన్ని పిచికారీ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలర్ ఏదైనా సరే, అది ఎరుపు రంగు అయినా సరే, పసుపు రంగు అయినా సరే, నీలం రంగు అయినా సరే, లేకపోతే ఇటువంటి పచ్చ రంగు అయినా సరే, ప్రతి ఒక్క రైతు అయినా సరే, ప్రతి ఒక్క ఎవరైనా పిచికారీ చేసే మనిషి అయినా సరే మూతికి ఒక మాస్క్, చేతులకి 2 గ్లౌజులు కట్టుకొని అవి చేస్తే చెప్తున్నాను కదా, మన ప్రాణాలు మన చేతులకు వస్తాయి. పంట ఈ రోజు నష్టపోతుంది, రేపు లాభం పొందుతాం. కానీ మనం ఒకసారి పోతే తర్వాత పంటను సాగు చేసే వాళ్ళు ఉండరు, మన కుటుంబానికి ఎవరు తోడు ఉండరు అనమాట. ఖచ్చితంగా ఇక మీద నుంచి ఇటువంటివన్నీ మీరు ఉపయోగించి పిచికారీ చేయండి. ఇటువంటి మరిన్ని రైతులకు సంబంధించిన విషయాలు కావాలంటే సీదా రైతు వేదిక పేజీని ఫాలో కొట్టండి.